డైలీ టేస్ట్ ది డైలీ. సిద్దిపేట జిల్లాలో మరోసారి గులాబీ పార్టీ వికసించింది. సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లలో గులాబీ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. అయితే సిద్దిపేట కాంగ్రెస్ ఓటమి వెనుక కారణం వేరే ఉందా? జిల్లాలో కాంగ్రెస్ ఓటమికి కోవట్టులే కొంపముంచారా? అధికార పార్టీలో కొనసాగుతూ బీఆర్ఎస్ అనుకూలంగా పనిచేశారని కాంగ్రెస్ అనుమానిస్తుందా? అసలు ఎవరా కోవర్ట్స్? తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ మెజారిటీ సీట్లను గెలిచింది. ఒక్క సిద్దిపేట జిల్లాలో మాత్రం గులాబీ పార్టీ అత్యధిక సర్పంచ్ స్థానాలు దక్కించుకుంది. రాష్ట్రమంతటా అన్ని జిల్లాల్లో సర్పంచ్ రిజల్ట్స్ ఒకలా ఉంటే ఒక్క సిద్దిపేట జిల్లాలో మాత్రం బీఆర్ఎస్కు అనుకూలంగా ఫలితాలు వెలువడ్డాయి. అయితే ట్రబుల్ షూటర్ మాజీ మంత్రి హరీష్ రావు అలాగే కేసీఆర్ ఇద్దరి సొంత నియోజకవర్గాలు సిద్దిపేట జిల్లాలోనే ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో మెజార్టీ స్థానాలు మాత్రం బీఆర్ఎస్ మద్దతుదారులు దక్కించుకున్నారు. ఇక తన సొంత గడ్డపై గులాబీ అభ్యర్థులు గెలుపొందడంపై హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ కంచుకోట అన్నారు. అలాగే గులాబీ బాస్ కేసీఆర్ అడ్డా అన్నారు. అయితే సిద్దిపేటలో కాంగ్రెస్కు వ్యతిరేక గాలి వీయడం వెనుక అధికార పార్టీ నేతలే ఉన్నారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు గెలవడంపై అధికార పార్టీలో హాట్ చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా పొన్నం ప్రభాకర్ కొనసాగుతున్నారు. సిద్దిపేట మంత్రి పొన్నం ప్రభాకర్ సొంత జిల్లా అయినప్పటికీ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాత్రం సిద్దిపేట పాలిటిక్స్పై ఎక్కువ స్పందిస్తారు. ఈ నేపథ్యంలోనే మైనంపల్లి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. సిద్దిపేట మెదక్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలోనే బీఆర్ఎస్ కోవట్టులు ఉన్నారని ఆయన బాంబు పేల్చారు. వారి వల్లే పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చిందని హనుమంతరావు సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పుడు మైనంపల్లి కామెంట్స్ అధికార పార్టీలో రచ్చరాజేస్తున్నాయి. అయితే సిద్దిపేటలో కోవట్టులు లేకపోతే సర్పంచ్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీనే గెలిచేదని అన్నారు. పార్టీకి నష్టం కలిగించేవారు కాంగ్రెస్లో ఉండే బదులు నేరుగా బీఆర్ఎస్లోకి వెళ్లిపోతే మరింత బలపడుతుందన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ సిద్దిపేట ప్రాంతాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు ఎక్కువ స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో పార్టీలో అసంతృప్తి పెరిగిందని, మెదక్ పార్టీలోని కోవట్టులను గుర్తించి తొలగించాలని ఆయన కోరారు. అంతేకాదు ఎన్నికలన్నీ డబ్బులమయం అయ్యాయని, ప్రచార సరళిలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు మైనంపల్లి హనుమంతరావు. మరోవైపు బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఆ పార్టీ నేత హరీష్ రావుకు పోలీసులు అధికారులపై పూర్తిస్థాయి కమాండ్ ఉందన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రత్యర్థి పార్టీ వారికి సమాచారం అందజేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కోవట్టు సిస్టమ్ పోతే తాము 100% గెలుస్తామని అన్నారు. మొత్తం మీద సిద్దిపేట కాంగ్రెస్లో అసలు కోవట్టులు ఎవరు అని కాంగ్రెస్ పెద్దలు ఆరా తీసే పనిలో ఉన్నారట. వీరంతా బీఆర్ఎస్కు ఎందుకు సహకరించారో తెలుసుకునే పనిలో ఉన్నారట. అయితే ఈ కోవట్స్ను ఇలాగే కంటిన్యూ చేస్తే సిద్దిపేట గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం అసాధ్యమని నేతలు చెబుతున్నారట. వీలైనంత తొందరగా ఈ కోవట్స్ను గుర్తించి పార్టీలో నుంచి బయటకు సాగనంపాలని అంటున్నారట. సిద్దిపేట జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్గా మైనంపల్లి విమర్శలు చేస్తుంటారు. హరీష్ రావు టార్గెట్గానే మైనంపల్లి కామెంట్స్ ఉంటాయి. అందుకే సిద్దిపేటతో రాజకీయంగా ఎలాంటి సంబంధం లేకపోయినా మైనంపల్లి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.